ట్రాంపోలిన్ పార్క్ కి వెళ్తే ఈ తప్పులు అసలు చేయొద్దు. నెంబర్ 1, ముందుగా ట్రాంపోలిన్ పార్క్ కి వెళ్తే మీ బాడీని వార్మప్ చేసుకోండి. ఎందుకంటే వార్మప్ చేయకుండా జంప్ చేస్తే మీకు బాడీ పెయిన్స్ రావచ్చు. నెంబర్ 2, ఫ్రెండ్స్, ప్రతి ట్రాంపోలిన్ పార్క్ లో వేరు నిబంధనలు ఉంటాయి. వాటిని పాటించడం చాలా ముఖ్యం. లైక్ ఎత్తు, బరువు పరిమితులు మరియు ఇతర నియమాలు. వాటిని అనుసరించకుండా జంపింగ్ చేయడం ప్రమాదానికి దారితీస్తుంది. నెంబర్ 3, ఎక్కువ మంది ఉన్న ట్రాంపోలిన్ ను అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఒక ట్రాంపోలిన్ పై చాలా మంది జంప్ చేస్తే దాని మీద బ్యాలెన్స్ తప్పే అవకాశం ఉంటుంది. అండ్ ఒకరితో ఒకరు తగిలి గాయపడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నెంబర్ 4, మీకు మీ మీద మీ స్కిల్ మీద నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఫ్లిప్లు, జంపులు లాంటివి చేయండి. లేకుంటే అనవసరంగా గాయాల పాలవుతారు. నెంబర్ 5, ఎప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ ట్రాంపోలిన్ మీద తోయకండి. మీరు అనుకోవచ్చు అది రబ్బర్ తో తయారై ఉంటుంది కదా, ఏమవుతుంది అని. బట్ ఫ్రెండ్స్, దాని మీద దూకడానికి కూడా ప్రాపర్ టెక్నిక్స్ ఉంటాయి. నెంబర్ 6, జంప్ చేస్తున్నప్పుడు ఒంటి మీద జ్యువెలరీ లాంటివి ఉంటే వాటిని తీసేయండి. దీంతో కూడా గాయాలవచ్చు. అండ్ ఎప్పుడు కూడా మీ మెడ మీద ల్యాండ్ అవ్వద్దు. దీని వల్ల మెడ విరిగే అవకాశం ఉంటుంది. నెంబర్ 7, అలసిపోయినప్పుడు బ్రేక్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, జంప్ చేస్తూ మీరు అలసిపోతే రెస్ట్ తీసుకోండి. అనవసరంగా కంటిన్యూ జంపింగ్ చేస్తే ఇంజురీ ఛాన్సెస్ ఎక్కువైపోతాయి. బై ద వే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ట్రాంపోలిన్ పార్క్ కి వెళ్లారా?